తెలుగు సినిమాని బ్రతికించుకోవాలి, చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. సినీ నాటక టీవీ రంగానికి కమిటీలో పెద్దపీట. త్వరలో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు. తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. విజయవాడలో ఏపీ చలనచిత్ర టెలివిజన్ నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2017లో ఆంధ్రప్రదేశ్లో అంబికా కృష్ణ ఆధ్వర్యంలో ఎఫ్డీసీ ఏర్పాటు చేశారన్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ఇక్కడ చలనచిత్ర పరిశ్రమను కూడా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ప్రస్తుతం ఎఫ్డీసీ చైర్మన్గా భరత్ భూషణ్తో కొత్త కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. 2 రాష్ట్రాల్లో ఎఫ్డీసీలు ఉన్నా అందరూ కలిసే పనిచేస్తారని తెలిపారు. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందన్నారు. ఏ చిత్రానికైనా 70% కలెక్షన్లను ఏపీ నుంచి వసూలు అవుతాయని పేర్కొన్నారు. రాజమండ్రి, అరకు, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో అనేక సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయని తెలిపారు. ప్రతి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్లు జరిగేలా అనుమతులు ఇస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్కు బ్రహ్మాండమైన లొకేషన్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతలకు సూచించారు. ఇక్కడ కృష్ణానది, దుర్గమ్మ గుడి, అరకు వ్యాలీ, అడవులు, జలపాతాలు ఇలా చాలా ఈ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఒక సినిమా షూటింగ్కు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తామని చెప్పారు. ఎఫ్డీసీని పూర్తిగా యాక్టివ్ చేసి సినిమా, నాటక, టీవీ రంగానికి పెద్దపీట వేసేలా కమిటీ వేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సభ్యులంతా సమన్వయంతో పనిచేస్తూ వారి అనుభవంతో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.